సెలవిచ్చిన వాడు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయవరకు నా కుడిపార్శ్వను కూర్చుంటున్నాను. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగచేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయు. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చారు. నీ యవ్వనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలను ప్రజలు మంచు వలె అరుణోదయ గర్భముల నుండి వద్దకు వచ్చారు. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకులుగా యుందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలుగగొట్టాడు. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండి ఉంది. విశాల దేశము మీద ప్రధాని ఆయన నలుగుకొట్టును. మార్గమున పానముగా చేసి ఆయన తల ఎత్తు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 7వ వచనం ఒకే లైన్. మార్గమున ఈ 7 నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తు. రాబో దినాలలో ప్రభు అయిన యేసు వారికి తండ్రి అయిన దేవుడు తోడుగా ఉండి చేసేటటువంటి ఒక కార్యం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాకు నేను నీ శత్రులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడిపార్శ్వంలో కూర్చుండును అని. చనిపోయినటువంటి యేసు వారిని 3వ దినాన సమాధిలో నుంచి లేపి 40 దినాల తర్వాత ఆయన పూర్తిగా తన కుడిపార్శ్వం ముందు కూర్చుండబెట్టుకున్నాడు తండ్రి దేవుడు. అంటే అలా కూర్చుండబెట్టుకునేటప్పుడు చెప్పినటువంటి మాట ఏంటంటే నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేసే వరకు నా కుడిపార్శ్వం కూర్చో. తర్వాత ఏంటి ఆయన పని? యేసే పని ఏంటి? మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉండువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ఈ లోకములో జరగవలసినటువంటి కార్యములన్నీ సంపూర్తి అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని సన్నిధిలో చేసే పని ఏంటి అని అంటే ఆయన యొక్క యాజకత్వం. మరి వెళ్ళినటువంటి సంఘము విశ్వాసులు పరిశుద్ధులంతా ఏం చేస్తారు అని అంటే ఆయన యాజకత్వం చేస్తూ ఉంటే వీళ్ళందరూ కూడా ఆయన యాజకత్వం కింద దేవుణ్ణి ఆరాధన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధన చేయడానికి ప్రభువు చేసినటువంటి త్యాగము, ప్రభువు చేసినటువంటి పరిచయం ఈ లోకంలోను పరలోకంలోనూ ఉంటాయి. ఆయన యాజకుడుగా ఈ లోకానికి వచ్చాడు. యాజకుడు చెప్పేటటువంటి మాటలు, చెప్పవలసిన మాటలనే చెప్పాడు. అయితే వాళ్ళకి ప్రత్యేకమైన కార్యం ఏం చేశాడంటే పరిశుద్ధుడైన యాజకుడుగా గొర్రెపిల్లగా ఆయనే యాజకుడు గొర్రెపిల్ల తీసుకొని భరిస్తాడు మనుషుల పాపాల కొరకు. కానీ ఇక్కడ ఈ యాజకుడు మనుషుల పాపాలన్నిటి కొరకు, వారి పాపం నుంచి విముక్తి చేయడం వరకు యేసుక్రీస్తు ప్రభు వారి గొర్రెపిల్లగా మారాడు. అందుకని అట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అంటాడు పౌలు గారు. ఈయన ప్రధాన యాజకుడు మెల్కీసెదెకు క్రమము చొప్పున తండ్రి అయిన దేవుని సన్నిధిలో యాజకత్వం చేసేవాడు. అందుకని అబ్రహాం దగ్గర దశమాంశాలు తీసుకున్నాడు ఆయన. మెల్కీసెదెకు అంటే షాలేము రాజు. మెల్కీసెదెకు అనే మాటకు అర్థము శాంతి, నీతి రాజు. షాలేము రాజు, సమాధాన రాజు అని అంటే తండ్రి అయిన దేవుని సన్నిధిలో సమాధానపరిచేటటువంటి యాజకుడు. ఇక్కడ ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అదే సమాధానాన్ని తన రక్తముతో ఏర్పాటు చేశాడు. కాబట్టి అప్పుడు దాకా ఒక క్రమము, ఆ క్రమం మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరం యాజకత్వం చేసేంత వరకు నువ్వు నా కుడిపార్శ్వమున కూర్చో, నీ శత్రువుని పాదాలకు పీఠం చేసేంత వరకు కూర్చో. అలాగే నీ పరిపాలన దండాన్ని సియోనులో నుండి సాగజేస్తానంటే ప్రపంచవ్యాప్తంగా సియోనులో సాగజేస్తాను. ఈ శత్రువులందరూ కూడా ఏమైపోతారు? నీ శత్రువుల మధ్య నువ్వు పరిపాలన చేస్తావు. చుట్టూత శత్రువులు యేసయ్య పరిపాలన. తర్వాత యుద్ధ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చాడు. యుద్ధ సన్నాహమున
ప్రజలందరూ కూడా ఇష్టపూర్వకంగా వస్తారు. అంటే దేవుడు ప్రభు అయిన యేసు వారికి ఇచ్చినటువంటి వాగ్దానాలు. ఈ వాగ్దానాల్లో ఒకటి ఏం నెరవేరింది అని అంటే, ప్రజెంట్ ఆయన తండ్రి అయిన దేవుని కృపాశమున ఆయన కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఇంక జరగవలసింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క శత్రువులందరూ కూడా ఆయన పాదాలకు పీఠముగా మార్చబడాలి. పాదపీఠముగా మార్చబడాలి. పాదపీఠముగా మార్చబడే టైం, ఆ సమయానికి శత్రు సమూహం పెరుగుతూ ఉంటుంది. ఆ శత్రు సమూహము క్రీస్తుని వెంబడించే వారిని, అనేక మందిని హతసాక్షులు చేస్తూ ఉంటారు, చంపేస్తూ ఉంటారు. జరగబోయే కార్యాలు. ఒకానొక దినమున 1000 ఏళ్ల పరిపాలన కాలంలో శత్రువులందరూ కూడా యేసుక్రీస్తు పాదములకు పీఠముగా మార్చబడతారు. 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ఒకేసారి అందరి మీదకి హఠాత్తుగా నాశనం అనేది వస్తుంది. ఇంకా పాదపీఠం ఏం లేదు. ఆల్రెడీ పాదపీఠం చేయబడతారు. ఆ తర్వాత వారి యొక్క నాశనం. ఇంకెవరైతే మరలా తిరుగుబాటు చేస్తారో వారి నాశనం అది జరగబోయి. తన కోప దినమున రాజులను నగలగొట్టింది. అందుకనే ప్రభువుని కుడిపార్శ్వము నుండి తన కోప దినమున రాజులను నలుగుగొట్టును. అన్ని చెడులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండి ఉండను. విశాల దేశం మీద ప్రధానమైన నలుగుకొట్టును. మార్గం ఏటి నీళ్లు పాలన చేసి ఆయన తల ఎత్తును. విశాల దేశం మీద ప్రధానం. విశాల దేశము అంటే బహుశా ఇరాను, ఇరాక్ ఈ ప్రాంతాల మీద ఎవరైతే ప్రధానుడిగా ఉన్నాడో వాణి అంటే ఎవరైతే విశాల దేశం అంటే ప్రపంచం, కొంచెం చెప్పాలంటే సగం ప్రపంచం అంతా అదే. సగం ప్రపంచం అంతా అదే. ఈవెన్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, సిరియా చుట్టూతా సగం ప్రపంచం అంతా అదే. విశాల దేశం మీద ప్రధానులు నలగొడతారు. ఇది జరగబోయేటటువంటి కార్యాలు. అంటే దేవుని వాగ్దానాలు ఆయన మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తాడు. మార్గమున ఏటి నీళ్లు పానం చేసి తలెత్తాడు. దీనికి మరి మనము ఏ విధమైనటువంటి నిర్వచనం తీసుకోవాలో మామూలుగా అయితే అర్థం కాదు. కానీ దేవుని యొక్క సహాయంతో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ వరకైతే మనకు ప్రధాని నలగొట్టిన తర్వాత జరిగే కార్యం ప్రధానుని అంటే ఎవరైతే భూమి అంతటిని స్వాధీనపరుచుకొని ఏలటానికి ప్రయత్నం చేస్తున్నారో వారిని నలుగు కొట్టేటటువంటి అంటే చివరి గడియలు. ప్రభువు ఇప్పుడు తండ్రి కృపాను కూర్చొని ఉన్నాడు. మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఇక్కడ మనకు తోడుగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు కూడా ఉచ్చరింప శక్యముగా ఆత్మమూలంలో తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. అంటే ప్రభు అయిన యేసు, పరిశుద్ధాత్ముడు ఇద్దరు కూడా మన గురించి విజ్ఞాపన చేస్తుంటారు. ఎప్పుడు అని అంటే మనము విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ఉండేది. అదే మనకు లేకపోతే మన పక్షాన్ని విజ్ఞాపన చేసే ఆత్మ మనలో ఉండదు. కాబట్టి మనము ఆత్మను కలిగిన వారమై ప్రభు సన్నిధిలో పరిశుద్ధాత్మ సహాయంతో దేవునికి విజ్ఞాపన చేసి మన యొక్క పరిస్థితిని విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధిలో విన్నవించుకొని ఆత్మాభిషేకముతో మనం ముందుకు నడవటానికి, ఆత్మలో బలంగా ఉండటానికి, ఆత్మలో స్థిరంగా ఉండటానికి తాపత్రయపడతాం. దేవుడి మాటను ఆశీర్వదించి తన కృపతో తన ఆత్మకు అభిషేకించి దేవుడి తన నామమునకు మహిమ తెచ్చుకున్న గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతి స్వరూపుని యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయాన్ని సాక్ష్యం చెప్పి దేవుడి నామాన్ని